మా కజిన్ మోనిషాది ఎంగేజ్మెంట్ వీడియో ఇంతకుముందు మీరు చూసుంటారు. సో ఆ అమ్మాయిది ప్రీ వెడ్డింగ్ షూట్ స్టార్ట్ అయింది. సో మేము ప్రీ వెడ్డింగ్ షూట్స్లో చేసే వాళ్ళని అంతా మొత్తం మీకు చూపిద్దామని అనుకున్నాము. సో అవన్నీ చూసేద్దాం. ಏನ್ ಅಕೌಂಟ್ ಕಿತ್ತಡೆ ಕೊಬ್ಬರಿ ಕಿಚ್ಚದಲ್ಲಿ ಆಗೋಯ್ತು. ಬೇರೆ ಏನಾದ್ರು ಆಕ್ಟಿವೇಟ್ ಮಾಡಿ ಬಾಳೆಹಣ್ಣು. ಏನೈತೆ ನೀತೆ ನಗೆ ಸ್ವಲ್ಪ వెడ్డింగ్ షూట్లో చాలా స్పెషాలిటీస్ ఉంది. అదేమో కొన్ని చాలా చెప్పాలి. ఇప్పుడు మేమిద్దరు కూడా ఫ్రెండ్స్గా రావాలి అంట. అదేమో చెప్తుంది. హాయ్ ఎవ్రీబడి. వీళ్ళు నాకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేస్తూ ఉంటారు. క్యారెక్టర్స్ మాత్రమే చిన్నప్పుడు అంటే చిన్నప్పటి ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఇప్పుడు జస్ట్ ఒక చిన్న సీన్లో క్యారెక్టర్, చిన్న సీన్ అంతే. మళ్ళీ నెక్స్ట్ అది కొంచెం సీక్రెట్, అంటే సీక్రెట్ అంతే. ఓకే మోని వచ్చి కంటిన్యూషన్ మేడం. ఓ హలో హాయ్ ಮತ್ತೆ మళ్ళా ఎందుకు స్టార్ట్ చేస్తాను అంటే, ఎందుకంటే లొకేషన్ చేంజ్ అవ్వాల్సిందా, అందుకే ఇమీడియట్ షిఫ్ట్ అయినాము. ఆ డైలాగ్ అక్కడికే కట్ అయిపోయింది, అందుకనే కట్ అయిపోయింది వేరే. సో ఇంకా ఏం చేసేయలేదు అనేసి కార్లో కూర్చున్నాము. ఇప్పుడు పెళ్లి కొడుకు గారిది అంటే మా చెప్పాలా మా ఆయన కాబోయే ఫియాన్సీ గారు షార్ట్స్, బైక్ షార్ట్స్ ఏమో తీసుకోవాలని అనుకుంటా ఉన్నారు. సో అక్కడ కెమెరామెన్ తో డిస్కషన్ జరుగుతోంది. ఆడంతా చూపిస్తాను. ఇప్పుడు నాకు నువ్వు ప్రీ వెడ్డింగ్ షూట్ ఫుల్ స్టోరీ చెప్పాలి. ఆ స్టోరీలో మా రోల్స్ ఏంది అని చెప్పాలి. ఫుల్ ప్యూర్గా చెప్పాలి. సో మన స్టోరీ ఏంది, మా రోల్స్ ఏంది, దాంట్లో అంతా మొత్తం ఇప్పుడు మోనిషా స్క్రిప్టింగ్ ఏమి అనేది చెప్తుంది. యాక్చువల్లీ మీరు ఎంగేజ్మెంట్ చూసింటారు. ఆల్మోస్ట్ లైక్ ఒక వీక్ లో సడన్ గా ఫిక్స్ అయిపోయి, అంతా వీక్ లోగానే పెళ్లి డేట్ అన్ని ఫిక్స్ అయిపోయి హరిబరి అయిపోయింది. సో ఇప్పుడు మాకి అంటే ఇది లవ్ మ్యారేజే. అది 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 కరెక్ట్ గా చెప్పు. ఇది లవ్ మ్యారేజ్, అందుకనే సడన్ గా మోనిషాకి పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అవుతుంది అనేసి మేము వ్లాగ్ లో కూడా కామెడీ చేసింది అందుకోసం. ఓకే అది మ్యాటర్. ఇట్స్ యాక్చువల్లీ చెప్పాలా అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. అదే లవ్ మ్యారేజ్ కానీ ఇంట్లో ఒప్పించుకున్నందుకు అరేంజ్ మ్యారేజ్. సో లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే పారిపోయి పెళ్లి చేసుకునేది అట్లాంటివి కాదులే, లవ్ కమ్ అరేంజ్. ఎగ్జాక్ట్లీ. బట్ 8 years లో ఉంటే మూడికేనా ఎంత స్ట్రగల్స్, కొన్ని హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్ అన్నీ సేరి మన బాండింగ్ అయ్యి ఇన్నేళ్ళు వెయిట్ చేసి, లైక్ వీళ్ళే కావాలని వెయిట్ చేసి, ఇద్దరు వెయిట్ చేసి అందరినీ ఒప్పించుకొని అంతా చేసి, లైక్ ఇట్స్ గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ అంతే. దేవుడు అంతా చూసుకుంటా ఉంటాడు అంతే అన్నలా. సో ఇప్పుడు సడన్ గా అంతా అయ్యేటప్పటికి మాకే ఒక ఆశ ఉంటుంది కదా ప్రీ వెడ్డింగ్ అనేసి, ఒక స్మాల్ అంటే దీంట్లో స్పెషాలిటీ ఏమంటే అందరూ చేసుకునే మారి ప్రీ వెడ్డింగ్ కాదు, లైట్ కొంచెంగా ఏమన్నా ఇది చేస్తాము అనేసి. సో స్టోరీ లాగా ఏదైనా సాంగ్ లాగా అనుకున్నాము. ఫస్ట్ వేరే ఏమేమో థాట్స్ వచ్చింది స్క్రిప్ట్ రైటింగ్ ఎత్తుకున్నప్పుడు. సో సడన్లీ నాకే ఒక అనిపించింది,
లైక్ వద్దు మనము లవ్ స్టోరీనే కొంచెం ఎలాబరేట్ చేస్తాము, ఒక జర్నీ లాగా చూపించచ్చు కదా అనేసి ఒక థాట్ వచ్చింది. అంటే మాకి మెమొరీస్ ఉంటుంది, సో బాగుంటుంది అనేసి ఒక ఆశ. ఒక స్మూత్గా పోతుంది. ఈరోజు యాక్చువల్లీ Jan 14th భోగి పండుగ. సో తెల్లారితోనే లేచి అంతా ఇచ్చేసుకొని రెడీ అవ్వేసి అంతా స్క్రిప్ట్ అంతా ఒక 1 week ఇంకా అంతా కూర్చొని రాసుకొని సాంగ్ సెలెక్షన్ స్క్రిప్ట్ అంతా రెడీ చేసి సో ఒక్కొక్క ప్రొసీజరే పోతుంది. బట్ ఇట్స్ గోయింగ్ గుడ్. కొన్ని దాంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ కాంప్రమైజెస్ ఉంటాయి. అంటే ఈరోజు కొంచెం లైట్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, టైం కొలాప్సింగ్ అంతా. Yeah, I should say that because Monisha faced many struggles with her love story. చాలా మంది బయటకు వెళ్ళినప్పుడు అంతా అడిగేవారు నీ పెళ్ళెప్పుడు అనేసి. సో ఇంకేం జరిగిపోతుంది అనే టైంలో చాలా గ్యాప్ వచ్చింది. సో ఆ గ్యాప్ కి ఎగ్జాక్ట్ గా అన్నోయింగ్లీ ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ అయింది. అన్నోయింగ్ గా సడన్ గా జరిగింది. నా చెల్లి కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయింది, బృందా అనేసి. మీకు తెలిసిండొచ్చు, లేకపోతే బ్లాగ్స్ లో ఉంటుంది. తనకు అది నాకి చిన్నోళ్ళు వాళ్ళకి పెండ్లి అయిపోయింది అని కొందరికి ఫీలింగ్ ఉంటుంది. ఇట్స్ ఓకే హర్ లైఫ్ అనేసి. మళ్ళీ సడన్ గా నాకి ఫిక్స్ అయ్యిండే కొందరికి లైక్ ఎవ్రీబడి వాస్ హ్యాపీ, అందరూ ఖుషిగా. సో ఇందులో కామెడీ ఏమి అంటే డబుల్ మ్యారేజ్ ధమాకా. అంటే ఏమంటే దీంట్లో ట్విస్ట్ ఏమి అంటే తనకి ఎంగేజ్మెంట్ ఫస్ట్ అయిపోయింది. అవును, తనకి డేట్ పెళ్లి ఫిక్స్ అయినాక నాకి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయ్యి పెళ్లి మాత్రం ముందు మోనిషా పెట్టారు. నాదే ఫస్ట్ పెళ్లి అవుతుంది. గుడ్ వన్. అంటే లైక్ అందరూ కామెడీ ఏమి అంటే ఎంగేజ్మెంట్ అయిన 1.5 week కి 2 weeks కి మోనిషాకి ఎంగేజ్మెంట్ అయింది. ఇప్పుడు మోనిషాకి పెళ్లి అయిన ఎగ్జాక్ట్ 5 days గ్యాప్ లో 3 days గ్యాప్ లో మ్యారేజ్. తనకి రిసెప్షన్ వచ్చేసి సండే, మండే. 3 days గ్యాప్ లో చెల్లి పెళ్లి. చూడండి, మాకి ఊపిరి తీసుకోవడానికి 2 days కూడా గ్యాప్ లేకుండా. అంటే వీళ్ళకేం తెలుసా, అందరూ డబుల్ ట్రిపుల్ డ్రెస్లు అంతా తీసుకోవాలి. అది నా పెళ్లికి తన పెళ్లికి అందరికి. ఎవరికి తీసిస్తుందో లేదో నాకు తెలియదు. మోనిషా నాకు తీసియాలి. నాకు నీకు తీస్తా. తీసిపోతే కావాలంటే దానికి 2 డ్రెస్సులు తీసింది, నాకు ఒక డ్రెస్ తీసింది. 2 డ్రెస్ బెస్ట్ కదా. ఉంటే తీసిస్తా, తప్పలేదు. కానీ చూస్తాను నా వల్ల ఏమవుతుందో. we can do it, we will do it. అంతే. మోని అంటే మోని ఇంకొకటి ఏం తెలిసినా, నువ్వు నాకు చిన్నప్పుడు ప్రామిస్ చేసింది మాత్రం అది ఇంప్లిమెంట్ అవుతా ఉంది. రెడ్ కలర్ సారీ విత్ లాట్ ఆఫ్ జ్యువెల్స్. అది అవ్వలేదు. బట్ ఇట్స్ రియల్లీ అ బిగ్ డ్రీమ్ యాక్చువల్ గా ఇద్దరికి. బట్ అది మీరు శశిరేఖ పరిణయం చూసింటే దాంట్లో జెమిని సేమ్ ఎట్లా కంప్లీట్ జ్యువెల్స్ వేసుకొని నేను మోనిక చాలా ఈ స్టోరీ నాకు తెలియదు. డిస్కస్ చేసుకొని తను నా పెండ్లికి, నేను తన పెండ్లికి అట్లా జ్యువెల్స్ విత్ శారీ చేయాలి అనే ఒక కోరిక అంతే. బట్ జ్యువెల్స్ ప్లాన్ అవ్వలేదు, హెవీ బడ్జెట్ అయిపోతుంది. గోల్డ్ కదా, కావాలా గోల్డ్ అంతా ఎవరమ్మా వేస్తారు? అప్పుడు మనం డిస్కస్ చేసుకొని గోల్డ్ యాక్చువల్ గా మనకు తెలియదు అప్పుడు. వాల్యూ అప్పుడు ఒక 10th లోగానే ఉన్నాం మేము. 9th 8th అప్పుడంతా కాస్ట్ 2000 పర్ గ్రామ్. సో అప్పుడు మాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. మేము అదంతా గోల్డ్ అనుకున్నాం. మైట్ బి, బట్ స్టిల్. సో ఆ రెడ్ సారీ అంటే కంపల్సరీ. రెడ్ సారీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ సారీ, హౌ ఇట్ వుడ్ బి. బట్ చాలా గ్రాండ్ గా. అది ఎట్లా అంటే ఫుల్ ఏమి ఇస్తున్నా నేను తీసుకుంటా అట్లంతా ఏం లేదు. జస్ట్ ఒక మా బాండింగ్ లో ఒక మెమరీ అంతే. సో ఆ డిస్కస్ చేసిన మూమెంట్ ఇప్పుడు ఉంది, రైట్ మైండ్ లో ఉంది కదా. ఇప్పుడు ఆ మూమెంట్ హ్యాస్ కమ్ ట్రూ కదా. సో ఇస్తావా అని అదొక ఫీలింగ్ అంతే. సో ఇప్పుడు మా రోల్స్ ఏంది నీ ప్రీ వెడ్డింగ్ లో? ఓ ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్స్ క్యారెక్టర్. యాక్చువల్లీ అంటే రియల్ లైఫ్ లోను ఫ్రెండ్స్ విత్ కజిన్స్ అన్ని బాండింగ్ ఉంది. సో ఒక చిన్న
పెద్ద క్యారెక్టర్ ఏం లేదు, చిన్న క్యారెక్టర్ అంతే. సో వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేస్తారు. రిలేటివ్స్ అంటే మా మామ కూతురండి. రిలేటివ్స్ ఆఫ్ కోర్స్. సో అట్లా కజిన్స్ మేమిద్దరు. దట్ ఈస్ ట్రూ. అక్కడ ఇంకా షూట్ జరుగుతోంది. పాపం మా ఓన్ని ఎంత సతాయిస్తాండారో కెమెరామాను మోనియాలతో. సో ప్రీ వెడ్డింగ్ ది వాళ్ళు వీడియో ఇవ్వంగానే నేను మీకు ఛానల్లో కూడా పెడతాను. సో మేము కూడా ఉంటాం కదా. అంటే మేము లేకపోతే పెట్టమని కదా చెప్తున్నా. మేము కూడా ఉంటున్నామని అంత. ಹೋಗ್ಬೇಕಾ? ಬರ್ತೀರಾ ಹಿಂಗೆ? ఇక్కడ ఇంగ్లీష్ చాలా ఉంది రోడ్డు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ బెంగళూరు యూనివర్సిటీలో ఉన్నాం. యాక్చువల్లీ ఇక్కడ ప్రపోజల్ సీన్ జరుగుతుంది. మేకింగ్ చూపించు. నన్ను ಹೇಳ್ತೆ ಕಮಿಟಿ ಹಾಕೆ. సో ఇక్కడ మా సీన్ కూడా వస్తుంది. ಧೈರ್ಯನೇ ಬರ್ತಿಲ್ವಂತೆ ಪ್ರಪೋಸ್ ಮಾಡಕ್ಕೆ. ನೀನ್ ನೋಡ್ಬಿಟ್ಟ ಅಲ್ಲಿ ಎಷ್ಟು ಫೋಕಸ್